కొట్టే కావ్య జనసేన నేత, జన సైనికురాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని ఆవిడ ఉంది, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు నమస్తే అండి. కావ్య గారు, నా వాయిస్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. ఎస్ కావ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? జరుగుతున్న విష ప్రచారాన్ని ఏ రకంగా చూస్తారు? సార్, ఈ దుష్ప్రచారం అది అని చెప్పని ఇలా మీడియా ఛానల్ చెప్తుంటేనే మాకు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా ఫస్ట్ అంచనా అంటే భారీ అంచనాల మధ్యగా సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అవ్వగానే వాటికి సంబంధించి అన్ని కూడా బ్లాక్ బస్టర్ అయిపోయినాయి. ఇక దుష్ప్రచారం అంటారా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఒకే ఒక్క ఆదాయ వనరు సినిమాలండి, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఆయన సినిమాకి ఇలా దుష్ప్రచారాలు చేసేసి ఏదో బాయ్కాట్ చేసేస్తాము, సినిమా ఆడనివ్వము అని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఏమైందండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి సమాజానికి ఉపయోగపడే మరికొన్ని సేవా కార్యక్రమాలు కాస్త సమయం తగ్గిద్ది అంతే. సార్, నా మాట వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు అనేది ముఖ్యంగా చెప్పాలంటే సార్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా. ఈ సినిమాలో మా అధినేతను మేము ఎలా చూడాలనుకుంటున్నాము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా ద్వారా సొసైటీకి ఎంతో కొంత మెసేజ్ చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా ఎలా చెప్పినా సరే ప్రతి దాన్ని కూడా కాంట్రవర్షియల్ చేసే విధంగా అటు వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొన్ని వర్గాలు కావచ్చు, వీటికి ఎప్పుడు ముందుంటారు. గతంలో కూడా మీకు తెలుసు సార్, అథారిటీ దారిది పైరసీ అయింది, ఏమైంది? బ్లాక్ బస్టర్ అయింది. అయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మాట మాట్లాడినా, ఒక సినిమా తీసినా, అంటే ఆయన కాల్ తీసి పక్కన పెట్టినా సరే ప్రతిది కూడా వైరల్ చేయాలని చూస్తున్నారు. దేనికి సార్? మీకు రాష్ట్రంలో ఇంకొక సమస్యలు ఏం పట్టలేదా? కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలే పట్టినయా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మనల్ని ఎవడరా ఆపేదన్నారో ఆ తర్వాతే టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఆయన ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందండి? గతంలో అందరి హీరోలకు సంబంధించి టికెట్లు మాత్రము ఒక రేంజ్ లో పెంచేసుకుని పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్ గా గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేసే అధికారులు కూడా తీసుకొచ్చి విధులు నిర్వహించారు. వాళ్ళు ఆ అధికారాలు సక్రమంగా చేస్తారో లేదో తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా పనిచేశారు. భీమ్లా నాయక్ 10 రూపాయలు 15 రూపాయలు కూడా అమ్మారండి ఆ టికెట్లు. అవును, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు దాన్ని. అవును. మరి ఇప్పుడు అంటే ఒకప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండగానే ఆయన ఆపలేకపోయారు, ఈ రోజు ఆయనే ప్రభుత్వంలో ఉన్నాడు. నిజంగా మరి ఆయన ఎవరు ఆపేది చెప్పండి? రైట్, కాబట్టి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు మీరు?